2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి సాధించిన విజయం ఒక చరిత్ర. దాదాపుగా 58% ఓటింగ్తో తిరుగులేని మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలిచింది. జనసేన అయితే 100% పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. 164 స్థానాలతో సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే వీళ్లకు ఈ రేంజ్ విజయం లభిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ పూర్తి అయిన రోజులకు కేకే అనే పొలిటికల్ అనలిస్ట్ చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. మొదట్లో ఎవరూ ఈ సర్వేని నమ్మలేదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆయన చెప్పినది తూచా తప్పకుండా జరగడంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. కేకే సర్వేస్ పేరు నేషనల్ లెవెల్లో మారుమ్రోగిపోయింది. అయితే ఈయన త్వరలోనే తమిళనాడులో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తన టీంతో సర్వే నిర్వహించగా ఆ ఫలితాలను రిలీజ్ చేశారు. ఆయన చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే మరోసారి 41.5% ఓటింగ్తో అధికారంలోకి రాబోతుందని తెలుస్తోంది. అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీకి 36.2% ఓటింగ్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక తమిళనాడులో సూపర్ స్టార్గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చి టీవీకే పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విజయ్కి 13.6% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్టీకే పార్టీకి 7.9% ఓటింగ్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సర్వేని బూత్ స్థాయి అంచనాలతో శాస్త్రీయ పరిశోధనా పద్ధతులతో చేపట్టినట్టు కేకే చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ పార్టీకి మొదటి ఎన్నికల్లోనే డబుల్ డిజిట్ ఓటింగ్ శాతం నమోదవబోతుండడం అనేది చిన్న విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏ సూపర్ స్టార్ పార్టీకి కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ రాలేదు. అలాంటిది విజయ్ కా రేంజ్ ఓటింగ్ ఉండడం అనేది ఆ పార్టీకి శుభ పరిణామమే. అయితే రీసెంట్ గా విజయ్ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు ఆయన ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశాలున్నాయని కేకే చెప్పుకొచ్చారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో.